హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మునాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం మహేంద్ర XUV 500 W10 టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది. సన్ రూఫ్ కారు, 8 ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి. ఫ్రెండ్స్, కార్ మోడల్ చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు. ఢిల్లీలో ఉంది. 2 తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను. ఎన్ఓసి ఇస్తాను, ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఢిల్లీ, హర్యానా, యూపీ కార్లో ఫైనల్స్ రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాతే ఇక్కడ కారు ఓనర్స్ మంచి చేతికైతే కార్ అయితే ఇస్తారు. ఒకవేళ మీరు బై రోడ్డు వచ్చి చెక్ చేసుకొని తీసుకొని వెళ్ళాలంటే మీరు వచ్చి చెక్ చేసుకొని తీసుకొని వెళ్ళొచ్చు. ఆల్రెడీ చెక్ చేసి పెట్టినటువంటి కారుకి ఎటువంటి పెట్టుబడి లేదు, కేవలం తీసుకొని నడుపుకోవడమే. ఫ్రెండ్స్, ఈ కారు ఢిల్లీలో అయితే ఉందండి. ఫైనల్స్లో అయితే రావండి. ఒకవేళ మీరు రాలేని పక్షంలో ఫుల్ పేమెంట్ చేయాలి. కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగింది. నా పేరు పీవీసీ మున్నా. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో M&M కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది. ఇప్పుడు మనం ముందున్న కారు XUV 500 W10 టాప్ అండ్ వేరియంట్ అండి. 2016 కారు, 2031 దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి. రీడింగ్ 1,03,000 కిలోమీటర్లు తిరిగింది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి. ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి, మాన్యువల్ గేర్స్ అండి. ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ సింగిల్ ఓనర్, ఫస్ట్ ఓనర్ కార్ అండి. 2 తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను, ఎన్ఓసి ఇస్తాను, ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా కార్ ఇంజన్ కండిషన్ అండి. ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. అలాగే ఇంజన్ పికప్ పర్ఫెక్ట్గా ఉంది. గేర్ బాక్స్, సస్పెన్షన్ పర్ఫెక్ట్గా ఉంది. ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి. అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే 4 టైర్స్ 70% అయితే ఉన్నాయి. స్టెప్నీ టైర్ కూడా 70% అయితే ఉంది. అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. మైలేజ్ విషయంలో 1 లీటర్ డీజిల్కి హైవే మీద దాదాపుగా 15 నుంచి 17 మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుందండి. ఏసీ మంచి వర్కింగ్లో ఉంది. రియర్ ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉందండి. పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. 4 పవర్ విండోస్ ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. స్మార్ట్ సెన్సార్ కీస్ 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి. సేఫ్టీ పరంగా ఈ కార్లో 8 ఎయిర్ బ్యాగ్స్, ABS, రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే వస్తాయండి. ఇక కారు బాడీ పరంగా ఒరిజినల్ పెయింట్తో అయితే ఉంది. కార్తో వచ్చినటువంటి పెయింట్ అంతే ఉందండి. ఎక్కడ ఎటువంటి టచ్అప్లు అయితే కాలేదు. కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. లెఫ్ట్లో ఉన్నటువంటి 4, రైట్లో ఉన్నటువంటి 4, 8 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. యాప్రాన్స్ 2 కూడా పేస్టింగ్తో పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 లెగ్స్, రేడియేటర్ పట్టి, డోర్కి వచ్చే పేస్టింగ్, బాడీకి వచ్చే పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఈ కార్ ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి. అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ పర్ఫెక్ట్గా ఉంది. సన్ రూఫ్ ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ పర్ఫెక్ట్గా ఉంది. కింద బాడీకి కూడా ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. ఈ కార్ అయితే ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి. ఇన్సూరెన్స్ పరంగా ప్రస్తుతానికైతే కార్కి ఇన్సూరెన్స్ అయితే లేదండి. మీరు ఎవరైతే ఈ కార్ని తీసుకుంటారో కొనుక్కున్న వాళ్ళే ఈ కార్కి ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది. కారు కాస్ట్ 6,90,000 రూపాయలు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు. ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. ఎక్కడ ఏ డోరు కానీ ఏ గ్లాసు అయితే చేంజ్ అవ్వలేదు. కార్తో వచ్చినటువంటి గ్లాసులు, కార్తో వచ్చినటువంటి డోర్సే అయితే ఉన్నాయండి. ఫ్రంట్ గ్లాసు ఒకటి లైట్గా చిట్లింది. కార్తో వచ్చినటువంటి గ్లాసే వీవింగ్ అనేది చాలా చక్కగా స్పష్టంగా మంచిగా కనబడుతుందండి. ఒకసారి కారు మొత్తం కూడా చూపిస్తాను, చూడొచ్చండి. మహేంద్ర XUV 500 చూడొచ్చండి. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెంట్స్ అయితే లేవు. హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 90% ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఫాగ్ ల్యాంప్స్ కానీ, బంపర్ కానీ, గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెంట్స్ అయితే లేవండి. అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే 70% చూడొచ్చు టైర్స్ అయితే ఉన్నాయి. ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను, చూడొచ్చు ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెంట్స్ అయితే లేవు. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక 60-70% ఉంది. ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే వెనకాల ఉన్నటువంటి 2 టెయిల్ ల్యాంప్స్, బంపరు, డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. వాషర్ విత్ వైపర్ డీఫాగర్ అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, రివర్స్ కెమెరా ఉంది. రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను. కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ అయితే లేవండి. టైర్స్ విషయంలో ఒక 60-70% టైర్స్ అయితే ఉన్నాయండి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు, చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 60-70% టైర్ అయితే ఉంది. ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ఉంటాయి. డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఎటువంటి బాడీకి రస్ట్ అయితే రాలేదు. 4 పవర్ విండోస్ ఉన్నాయి. మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి. సీట్ కవర్స్, లెదర్ సీట్ కవర్స్ 100కి 70 నుంచి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్స్ అయితే ఉన్నాయి. వర్కింగ్లో అయితే ఉన్నాయి. పుష్ స్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి. సింగిల్ సెల్ఫ్లో ఈ కార్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. సేఫ్టీ పరంగా 8 ఎయిర్ బ్యాగ్స్, ABS, రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. ఆడియో, బ్లూటూత్, క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి. మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి. అలాగే ఏసీ కూడా చిల్డ్ ఏసీ అండి. అలాగే గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి. షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్ చాలా నీట్గా ఉంది. అలాగే చూసుకున్నట్లయితే రివర్స్ కెమెరా కూడా చాలా చక్కగా కానొస్తుందండి. చూడొచ్చు రివర్స్ కెమెరా. అలాగే సన్ రూఫ్ ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. చాలా స్మూత్గా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే
అలాగే చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ 100కి దాదాపుగా చూడొచ్చండి 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా 100కి 70% అయితే ఉన్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ కూడా చూపిస్తున్నాను చూడొచ్చండి. డిక్కీ స్పేస్ అనేది ఎక్స్యూవీలో కొద్దిగా తక్కువ ఉంటుంది. సీట్స్ని ఫోల్డ్ చేసుకుంటే డిక్కీ స్పేస్ పెరిగిద్ది. ఎక్కడ బాడీ పంచింగ్ పేస్టింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే చూసుకున్నట్లయితే ఒక చూడొచ్చు 70% స్టెప్నీ టైర్ అయితే ఉందండి. అలాగే యాప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది చూడొచ్చు. అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో ఉంది. ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి. ఇంజన్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. ఇంజన్ చూడొచ్చు, ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు, చాలా నీట్గా అయితే ఉంది. అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి. అలాగే బానెట్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది. రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ప్రైస్ దేదో భయ్యా, దేదో బంద్ కరో. 2016 మహేంద్ర XUV 500 W10 వేరియంట్ సన్ రూఫ్ కారు, 8 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి. 6,90,000 రూపాయలు చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలి. అందరికీ బై, జై హింద్.